ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడేందుకు మనతో పాటు తక్కలపల్లి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీ పార్టీలో ఉన్న మొన్న సస్పెండ్ అయిన నాయకురాలే మీ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కేసీఆర్ గారు కాదు కారణం, హరీష్ రావు లాంటి నాయకులు, అందుకే సెకండ్ టర్మ్ లో ఇయ్యలేదు అన్నారు కదా. ఆమె పార్టీ వ్యతిరేకంగా మాట్లాడింది, వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిందనే పార్టీ కేసీఆర్ గారి కూతురైనా ఉద్యమ సమయంలో కీలక పాత్ర వహించిందని చెప్పుకున్నా, కేసీఆర్ గారికి అతి ఇష్టమైన కూతురి అయినా ఇలా పార్టీ ఎందుకు చర్యను చేపట్టింది, సస్పెన్షన్ ఎందుకు చేశారు అంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడిన మాటలు పొద్దున తెలంగాణ సమాజానికి ఎట్లా సమాధానం? అందుకనే కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ గారి పైన ఎప్పుడు జైల్లో వేయాలి, ఎప్పుడు అవినీతిని దొరకబట్టాలి, ఎప్పుడు బీఆర్ఎస్ని అంతమొందించాలని కసితో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎంత తొందరగా వీలైతే కేసీఆర్ గారిని దొరకబట్టి, కేటీఆర్ గారిని దొరకబట్టి జైలు వేయాలని తాతాలాడుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు అనేక కేసులు, అనేక కమిషన్లు, అనేక ఏజెన్సీలతో ఇవాళ పనిచేసిన దొరకలేదు, కనిపెట్టలేకపోయారు, సాధ్యం కాలేదు, అవినీతి జరగలేదు అని నివేదికలు ఇస్తుంటే కవిత గారి మాటలు ఎట్లా చెల్లుబాటు అవుతాయి? కవిత గారు మాటలకి ఈ ప్రజలు ఎలా హర్షిస్తారు? సరిత గారు మొత్తం యావత్ తెలంగాణలో మీ ఆద్య టీవీని తీసుకెళ్ళి తిప్పి అడగండి, కవిత మాట్లాడింది సరి అయిందేనా, కవిత సస్పెన్షను ప్రజలు ఏ రకంగా స్వీకరిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దీన్ని స్వాగతిస్తున్నారని. అంటే ఏదో ఏజెండా ఇప్పుడు కాదు సరిత గారు, 2001లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాడి నుంచి, తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కాడి నుంచి కుటుంబంలో చిచ్చు పెట్టడానికి, పార్టీలో చిచ్చు పెట్టడానికి, అనేక మంది నాయకులని దూరం చేయడంలో, కులాన్ని తీర్చడంలో, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు సంబంధించి అనేకమైన ఆరోపణలు చేయడంలో, ఆయన వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ పైన, అలవాట్ల పైన, వ్యసనాలని అనేకమైన తీవ్రమైన ఆరోపణలు చేసి కేసీఆర్ గారిని పెకిలించడానికి చేసిన ప్రయత్నంలో ఇంకా ఆరిపోలేదు, ఇంకా ఆగలేదు. ఈ రెండు జాతీయ పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు ఆ కుటుంబాన్ని ఇంకా అనేక రకాలుగా తూట్లు పడవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో కవిత ఒక భాగస్వామురాలు అయిందని ఆమె మాటల ద్వారా అర్థమైంది. దేంట్లో భాగస్వామురాలు అయింది కుట్రలకి. ఎవరి కుట్రలకి? ఇవాళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆ వెనకాల వాళ్ళు ఉన్నారు అని అనుమానం ఖచ్చితంగా ఉండకపోవడానికి అవకాశమే లేకపోలేదుగా. చెప్పండి, ఏజెండా ఏమై ఉంటుంది? నిజంగా కన్న తండ్రి కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు అనేక రకాలుగా అవకాశాన్ని కల్పించిన ఈ పార్టీని, తండ్రిని కాదని, కుటుంబాన్ని కాదని కవిత డిఫర్ కావడానికి ఏం కారణమై ఉంటుంది? తేల్చుకోలేనంత కారణం ఏమై ఉంటుంది? తేల్చుకోవడానికి సమయం లేదా? సిబిఐ కేసు పెట్టి హరీష్ రావు గారు లాంటి ఒక యుద్ధం చేస్తుంటే అసెంబ్లీలో ఆ రోజే తగుదనమ్మని ఆగా మేఘల మీద 2 రోజులు ప్రీఫోన్ చేసుకొని వచ్చి మాట్లాడడం అంటే, ఎవరు మాట్లాడే మాటలకి ఈవిడ మాటలు సరిపోతున్నాయి, జత కలుస్తున్నాయి. ఎవరి ప్రయోజనాలని చేకూర్చడం కోసం ఈమె ఎజెండా, ఈమె మాటలు అనేది అక్కడికి వస్తున్నాయని తెలీదా సరిత గారు? ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలు మాట్లాడినప్పుడు కావచ్చు, లేకపోతే వేరే రాజకీయ పార్టీలు మాట్లాడినప్పుడు కావచ్చు, ఉండేదానికి కుటుంబ సభ్యురాలు, ఇంటి మనిషి అయినటువంటి వ్యక్తే మాట్లాడితే దానికి అంతో ఇంతో వెయిటేజ్ ఉంటుంది కదా, తెలంగాణ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కదా. ఒక్కరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సరిత గారు ఉండదని నేనేం అన్నాను. ఉండకపోతే కేసీఆర్ గారు కూడా ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసిన విచ్చలవిడి ఆరోపణలు కొంతమేరకు ప్రజలు నమ్మారు, లేదా వారి మేనిఫెస్టో విచ్చలవిడికి ఇచ్చిన హామీలను కూడా నమ్మారు. కనుక మేము అధికారాన్ని కోల్పోయినాం. ఇవాళ యావత్ తెలంగాణ ఏం ఘోషిస్తుంది సరిత గారు? కేసీఆర్ గారిని ఓడించి తప్పు చేశాం. కేసీఆర్ గారు 9 ఏళ్ల పాలనలో కరోనా సమయం ఉండగా విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి కావాల్సిన
కొత్త రాష్ట్ర సమస్యలు ఉండగా ఆ కొద్ది కాలంలో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నింపారు. సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఆ విద్యుత్తు కానీ, వ్యవసాయ పంటలకు సంబంధించి కానీ, రోడ్లు కానీ, హరితహారం కానీ, శాంతి భద్రతలు కానీ, విద్య వైద్యం కానీ, అనేక రకాలైన అంశాలకు సంబంధించి ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలిపారు. తెలంగాణను చూసి అనేక పథకాల సంక్షేమ కార్యక్రమాల్ని మిగతా రాష్ట్రాలు, మిగతా ప్రభుత్వాలు, పార్టీలు ఆదర్శంగా తీసుకునే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో, దూరదృష్టితో ఆయన పనిచేయడం వల్ల ఆ తక్కువ కాలంలో అభివృద్ధి చెందిందని ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. ఇవాళ ఈ 22 నెలల పాలనలో కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ దౌర్భాగ్యం, అవినీతి, ఇచ్చిన మేనిఫెస్టోను అమలు పరచకపోవడం, 6 గ్యారెంటీలు ఎక్కడో మడుగున పడిపోవడం, బేలతనం, సంపదను సృష్టించలేకపోవడం, జీతాలు ఇవ్వలేకపోవడం, ఈ వైఫల్యం అంతా కూడా ప్రజలు గుర్తిస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. అందుకనే కేసీఆర్ గారిని దూరం చేసుకొని తప్పు చేస్తామనుకుంటున్నారు. కేసీఆర్ గారికి విపరీతమైన ఆదరణ పెరుగుతున్న ఈ సందర్భంలో విపరీతమైన కష్టాలు కల్పించడానికి బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ గారి కుటుంబం పైన దాడి చేస్తున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులలో ఇరికించి జైలు పంపించాలని చేస్తున్న ప్రయత్నాల్లో కవిత యాడ్ కావడం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. అందుకనే అవన్నీ తప్పుడు ఆరోపణలు. అధికారాన్ని నిలుపుకోవడం కోసం, దోసుకోవడం కోసం కాంగ్రెస్, తిరిగి బీఆర్ఎస్ రాకుండా మేమే ఈ తెలంగాణ అధికారంలో రావాలని కాచుకున్న బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు తప్ప మరొకటి కాదని ప్రజలు విశ్వసిస్తున్నారు. చేతగాని పార్టీలు, చేతగాని ప్రభుత్వాలు వీరిని నమ్ముకోకూడదు, కేసీఆర్ గారిని నమ్ముకోవాలి అన్నప్పుడు కేసీఆర్ గారి పట్ల పెరుగుతున్న ఆదరణని ఎలా తుంచాలని ఈ 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు చేసిన కుటిల ప్రయత్నమే, కుచ్చల ప్రయత్నమే, విద్రోహ చర్యనే కవిత గారి అస్త్రం. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకనే వైబ్రేషన్ రావడంలే, అందుకనే దీన్ని నమ్మడంలే. ఆ రియాక్షన్స్ మీరు ఎక్కడ కూడా చూడండి. కవితకు మద్దతు ఎవరైనా ఇస్తున్నారా? ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇచ్చే మాటలు ఎవరైనా ఆలకిస్తున్నారా? దొంగలు కనుక తేలు కుట్టినట్టు కూర్చొని కుట్టినట్టుగా మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదండి, అది వాళ్ళ కుటుంబ సమస్య అండి, మేమేమో అంటించుకోవడాలని ఎందుకు భుజాలు నడుపుకుంటున్నారు? కవిత చేసే ఆరోపణలని ఇలా యావత్ తెలంగాణే కాదు యావత్ జాతి విశ్వసించడం లేదు కనుకనే ఇవాళ కవితకు అందరు దూరం అవుతున్నారు.